ఇప్పుడు బిల్ వేయించే కాడ అతని రియాక్షన్ ఎట్లుంటో చూడాలి. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక టాస్క్ చేయబోతున్నాను. అదేంటంటే మహబూబ్నగర్లోనే అతిపెద్ద సూపర్ మార్కెట్కి వెళ్ళి చాలా తక్కువ ఉన్న ప్రైస్ ఉన్న ఐటమ్ని అయితే కొనుక్కొని దానికి బిల్ వేయించాలి. ఛాలెంజ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని బిల్ వేయించుకొని బయటకు వచ్చే కాడ అక్కడ బయట ఎంట్రెన్స్ దారి అయితే ఒక ఆమె ఉంది. ఆమె కావాలని చెప్పేసి గొడవ పెట్టుకుంది. ఈ టాస్క్ని మనం కంప్లీట్ చేసినామా లేదా అనేది వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వెళ్ళే షాపింగ్ మాల్ పేరు అయితే విశాల్ మార్ట్. 3 floors ఉంటుంది, కనిపిస్తుంది కదా ఇదే బిల్డింగ్. ఇందులో తక్కువ రేటు ఉన్న ఐటమ్ ఏది కొనాలో అర్థమవుతలేదు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే సూపర్ మార్కెట్లోకి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు కొనాలి, చూడాలి మనకు బెస్ట్ ఐటమ్ ఏం దొరుకుతుందా అనేది సర్చింగ్ చేయడం బట్టి ఉంటుంది. ఇక్కడ డౌన్ ఫ్లోర్లో అయితే మొత్తం అయితే బట్టలే ఉంటాయి. లిఫ్ట్ ఉందా ఫ్రెండ్స్? ఇప్పుడైతే లిఫ్ట్ కోసం అయితే వెయిటింగ్. ఫ్రెండ్స్, ఇక్కడైతే మొత్తం లేడీస్ వేరు, అంటే లేడీస్ బ్యాగ్ లేదంతా. ఫస్ట్ ఫ్లోర్ మొత్తము బ్యాగులు ప్లస్ బట్టలు. మనకు కావాల్సిన జనరల్ స్టోర్ అయితే ఇదే ఫ్రెండ్స్. 3rd floorలో ఉంది. ఇప్పుడు వెతకాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వెతుకుదాం. మన టాస్క్ ఏంటంటే 5 రూపీస్ లేదా 5 రూపీస్ లోపల ఉండే ఏదైనా ఐటెం పర్చేజ్ చేసి బిల్ వేయాలి. అంత తక్కువ ఐటెంని సూపర్ మార్కెట్లో, ఒక పెద్ద సూపర్ మార్కెట్కి వచ్చి 5 రూపాయల వస్తువు కొంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి. బిస్కెట్ ప్యాకెట్ ఎంత ఉంది? 35 రూపీస్ ఫ్రెండ్స్. 5 రూపీస్ ఐటమ్ ఎంత ఉంది? ఇది 10 రూపాయలు. మనకు 5 రూపీస్ ఐటమ్ కావాలి. చిన్న బిస్కెట్ ప్యాకెట్ కానీ ఏదైనా చాక్లెట్ 5 రూపీస్ దొరికినా పర్లేదు. ఆల్మోస్ట్ అంత తక్కువ ప్రైస్ అయితే కష్టం ఫ్రెండ్స్ దొరకడము. అన్నీ ఆల్మోస్ట్ 10 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయల కన్నా తక్కువ. కాకపోతే మన టాస్క్ ఏంటంటే తక్కువ, అన్నిటికన్నా తక్కువ ఉన్న ప్రైస్ కొని బిల్ వేపిస్తే వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుంది అన్నది. ఫ్రెండ్స్, ఒకవేళ ఏది దొరకకపోతే 10 రూపీస్ ఐటమే పర్చేజ్ చేస్తా. ఎక్కడ ఆల్మోస్ట్ అయితే జనరల్ స్టోర్లోనే దొరకాలి. ఏదైనా మసాలా ప్యాకెట్ దొరికినా ఇట్లా పర్లేదు. ఇది కాస్ట్ ఎక్కువనే ఉంటుంది. ఇది 10 రూపీసే. ఇదంతా అయితే ఫినాయిల్ ప్లస్ షాంపూ సెక్షన్లో. ఇక్కడ మనకు కావాల్సిన ఐటమ్ అయితే దొరకకపోవచ్చు. సోప్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి మినిమం అయితే 30-40 రూపీస్ పైన ఉంటాయి. ఇవి మొత్తం ప్లాస్టిక్వి. ఇక్కడైతే ఇంకా తక్కువ ప్రైస్ అయితే దొరకకపోవచ్చు. మినిమం రేట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. వెతికి అయితే అలసిపోయినా, అందుకని ఒక 5 minutes కూర్చుందాం అన్నట్టు కూర్చున్నా. కానీ అయినా సరే దొరకట్లేదు. మినిమం 10 రూపీస్ స్టార్టింగ్ నుంచి ఉన్నాయి, కానీ 5 రూపీస్ ఐటమ్ అయితే ఏది దొరకట్లేదు. చూద్దాం ఫ్రెండ్స్. చాలాసేపు అయితే వెతికినాం, ఓపిక నశించింది. ఇంకా బిస్కెట్ ప్యాకెట్ ఏదో ఉంది కదా, అదైతే తీసుకొని వెళ్దాము. ఈ చెంచాలకి ఇట్లా 5 రూపాయలు అవ ఐటమ్ ఏం లేవు. ఇంకా బిస్కెట్లే దొరకట్లేదు అంటే ఇంకా ఈ స్టీల్ ఐటమ్స్ ఏం దొరుకుతాయి 5 రూపీస్వి. కాబట్టి 10 రూపీస్ ఐటమ్ అయితే కొనుక్కొని పోయి పర్చేజ్ చేసి బిల్ అయితే వేపిద్దాము. ఇది ఇక్కడ చూసిన 10 రూపీస్ ఐటము ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇక ఓరియో బిస్కెట్స్ ఉంది, దీని అయితే తీసుకుందాం. 10 రూపీస్ ఉంది. దీని అయితే ఓరియో బిస్కెట్ని అయితే తీసుకొని పోయి బిల్ వేపించేద్దాం. మొత్తం పప్పులు, బియ్యం అన్నీ ఉన్నాయి కదా. లాస్ట్కి పర్చేజ్ అయితే చేసినాము. ఇప్పుడు బిల్ వేయించే కాడ అతని రియాక్షన్ ఎట్లుంటో చూడాలి. ఈ 10 రూపీస్ ఐటమ్కి ఒక్కదానికి బిల్ వేపిస్తే ఎక్కడ కౌంటర్ ఖాళీ ఉందో చూసుకోవాలి. ఒక్క ఐటెంకి అయితే కష్టము. భయ్యదారినే వేపిద్దాం. భయ్య ఇంకా వేరే దారి ఖాళీగా అక్కడ ఇట్లా బిజీ ఉంది ఫ్రెండ్స్. ఇదైతే బిల్ వేయడానికి అయితే ఎంకిల క్యూ ఉంది. వన్ అయితే క్యూలో నుంచోబెట్టిన. మనది ఒకటే ఐటెం కాబట్టి తొందరగానే అయిపోతుంది. ఇక్కడ ఒక కుర్చీ ఉంటే రిలాక్స్ అవుతున్నా, అనవసరంగా అంతవరకు లైన్లో ఎందుకు నుంచోవడం అని. ఇప్పుడు భయ్య రియాక్షన్ చూడాలి ఎలా ఉంటుందని. ఆల్మోస్ట్ దీని గురించి అయితే ఒక 1 hour అయితే టైం అయితే స్పెండ్ చేయాల్సి వచ్చింది. భయ్య ఒకటే భయ్య. ఫ్రెండ్స్, భయ్య అయితే నవ్వుతున్నాడు.
భయ ఎవరైనా కొన్నారా అట్లా తక్కువ రేట్ ఐటమ్ ఎవరైనా కొన్నారా సూపర్ మార్కెట్కి వచ్చి? అయితే బిల్ యాక్చువల్లీ ఒకటైతే బిల్ అయితే వేయరంట, కాకపోతే ఇంకా భయ్య మన కోసమని వేసేస్తున్నాడు. ఎందుకంటే మన టాస్క్ ఏంటంటే బిల్లు చూపించాలి కదా, లోయెస్ట్ ప్రైస్ ఐటమ్ కొని. కొంచెం ప్లీజ్ పేమెంట్ చేస్తాను మొదలు రాదు. ఫ్రెండ్స్ అక్కడైతే షాపింగ్ మాల్లో అయితే బిల్ తీసుకొని బయటకు వచ్చేటప్పుడు ఒక ఆమె ఉంది, ఆమె అసలు వీడియోలో క్యాప్చరే కాలేదు. ఆమె ఉండి లేదు నన్ను వీడియో తీసినామని చెప్పేసి మొత్తం ఆ బిల్ వేయించుకోవడము, బిల్ పే చేయడము, మొత్తం ఆ వీడియో మొత్తం 3 minutes వీడియో అది మొత్తం డిలీట్ చేసింది. నేను ఆడికి ఆమెకు చెప్పిన మీరు వీడియోలో ఒక ఎక్కడైనా కనిపించినా ఇట్లా ఒక్క సెకండ్ ఉన్నా ఇట్లా అప్పుడు డిలీట్ చేయండి అని. కానీ వినిపించుకోకుండా ఆమె నోరు ఇంత పెద్దగా వేసుకొని లొల్లి చేసింది. వాళ్ళకే కదా ఫ్రెండ్స్ ప్రమోషన్, అసలు ఆమె లేదు వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె లేదు, అయినా సరే కానీ లొల్లి చేసింది. మా మామూలు ఏంటంటే మైండ్ మెచ్యూరిటీ లేదు వాళ్ళకి. యూట్యూబర్స్ అంటే అదంటే ఏం తెలియదు, ఇంకా ఆ పూర్వకాలంలోనే బతికేస్తుండ్రు. ఇది ఫ్రెండ్స్ ఇట్లా ప్రాబ్లం అవుతుంటుంది వీడియోస్ చేయడానికి బయట అయితే. కాకపోతే టైం బ్యాడ్. ఆమెకు ఆడికి చెప్పిన మీరు వీడియోలో కనిపిస్తే అప్పుడు డిలీట్ చేయను, కానీ ఆమె నోరు ఇంత పెద్దగా వేసుకుని ఫోన్ గుంజేసుకొని ఫోన్ పగలగొట్టినంత పనిచేసింది. అందుకని చెప్పేసి ఆ క్లిప్ పెట్టలేకపోతున్నాను. చాలా క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఫ్రెండ్స్, లాస్ట్ ఎండింగ్ క్లిప్ మొత్తం మిస్ అయిపోయింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే వీడియో చాలా డిసప్పాయింట్ ఉంది. ఈ వీడియోలో టాస్క్ అయితే కంప్లీట్ చేసినాం, కానీ కాకపోతే అది ఏంటంటే ఆమె ఆ క్లిప్ డిలీట్ చేయడం వల్ల మొత్తం కవరేజ్ చేసింది మొత్తం పోయింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.